హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యానిమాక్స్ తెలుగు. ఈరోజు ఈ వీడియోలో మిమ్మల్ని ఒకటి అడగాలని అనుకుంటున్నా. సో అదేంటి అంటే, డు యూ నో మనం ఇన్ని రోజులు ఒక మంచి క్యారెక్టర్ అని అనుకున్న ఒక స్మార్ట్ క్యారెక్టర్ నిజానికి ఒక రూత్లెస్ మాన్స్టర్ అని. సో ఆ క్యారెక్టర్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? అదేంటో కూడా చెప్తాను. అయితే ఈ వీడియో ఇది హేట్‌ని స్ప్రెడ్ చేద్దామని కాదు, ఆర్ మీకు నచ్చిన క్యారెక్టర్‌ని తప్పు అని చెప్దామని అయితే కాదు. జస్ట్ మీకొక కొత్త పర్స్పెక్టివ్ ఇద్దామనైతే అనుకుంటున్నాను. సో అందుకే ఈ వీడియో అనమాట. ఓకే. నౌ ఆ క్యారెక్టర్ ఏంటి అంటే, 'డెత్ నోట్' యానిమే చూసిన వాళ్ళందరికీ తెలుసు. ఎల్ క్యారెక్టర్ చాలా స్మార్ట్ అండ్ ప్రొటాగనిస్ట్ ఆఫ్ ద సీరీస్ అని. అయితే నేను ఈ యానిమేని ఫస్ట్ చూసాననమాట. అంటే నేను చూసిన ఫస్ట్ యానిమే ఇదే. కాబట్టి అప్పటి వరకు ఒక టెంప్లేటెడ్ స్క్రీన్ ప్లే ప్రకారం నాకు ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన క్యారెక్టరే హీరో అని నేను అనుకున్నాననమాట. సో నేను లైట్ ఈస్ ద హీరో అనుకోని త్రూఅవుట్ ద సీరీస్ ఐ సపోర్టెడ్ లైట్ యగామి. అండ్ ఆఫ్టర్ దాట్ ఇప్పుడు అందరూ ఎల్ క్యారెక్టర్ అని చెప్తుంటే ఐ థాట్ మేబీ ఐ షుడ్ రెట్రోస్పెక్ట్ మై వ్యూ అని. సో నేను ఆ క్యారెక్టర్‌ని ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూసాను అండ్ స్టడీ చేశాను. అండ్ ఐ ఫెల్ట్ మేబీ మై వ్యూ ఈస్ ఆల్సో మేక్స్ సెన్స్ సమ్‌వాట్ అని. సో ఐ థాట్ వై నాట్ షేర్ విత్ యూ. దట్స్ వై ఈ సీరీస్ నాట్ ఓన్లీ ఫర్ ఎల్, లైక్ ఈ విధంగా కొన్ని క్యారెక్టర్స్‌ని అనలైజ్ చేద్దాం. ఈ సీరీస్‌లో ఉన్న వీడియోస్ అన్నిట్లో అనలైజ్ చేసి ఆ క్యారెక్టర్ గురించి డిస్కస్ చేద్దాం. ఒక క్యారెక్టర్ అనాలిసిస్ సీరీస్ అనమాట. సో అది దిస్ ఈజ్ అవర్ న్యూ సీరీస్ అండ్ దీని పేరు క్యారెక్టర్ అనాలిసిస్ రిపోర్ట్ అని అయితే అనుకుంటున్నా. ప్రెజెంట్ ఇదే ఈ ఒక సీరీస్ నేమ్ అనైతే అనుకున్నాను. బట్ మీరు కూడా సజెస్ట్ చేయండి ఈ సీరీస్‌కి ఏం నేమ్ పెడదామని ఇన్ కామెంట్స్. అండ్ ఆల్సో హౌస్ ద వీడియో అనేది కామెంట్ చేయండి. సో అది our first character in this series is none other than L from Death Note. Can you tell me if there's something that you're not good at, or maybe something that you're scared of? Something I'm scared of, I suppose, monsters. Me too. I am too. There are many types of monsters in this world. Monsters who will not show themselves and who cause trouble. Monsters who always tell lies. Lying monsters are a real nuisance. If I were to encounter such a monster, I would likely be eaten by it. Because in truth, I am that monster. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎల్ని చైల్డిష్ మాన్స్టర్ అని ఎందుకన్నానో చెప్తా. మనమందరం డెత్ నోట్‌ని ఒకే పర్స్పెక్టివ్‌లో చూసాం. లైక్ స్లోగా లైట్ రూత్లెస్ కిల్లర్ అదే కీరాగా మారుతుంటే, ఎల్ ఈజ్ ద హీరో ఆఫ్ డెత్ నోట్ హూ ఫైట్స్ ఫర్ జస్టిస్ అని. బట్ యాక్చువల్‌గా నేను రీసెంట్‌గా గమనించింది ఏంటి అంటే, హీ డజంట్ కేర్ అబౌట్ జస్టిస్, హీ ప్లేస్ ఎ గేమ్. లైక్ ఎల్‌కి కీరా అనేది ఒక కేస్ కాదు. ఇట్స్ హిస్ పజిల్ టు ప్రూవ్ దట్ హీ ఈజ్ స్మార్ట్ అండ్ దానికోసం తను విక్టిమ్ లైఫ్స్‌ని కూడా లెక్క చేయడు. హీ జస్ట్ థింక్స్ అబౌట్ హిమ్‌సెల్ఫ్. దానికోసం ఎంతమంది ప్రాణాలైనా బలిస్తాడు. హీ వాంట్స్ టు ప్రూవ్ నేనే అందరికంటే స్మార్ట్ అని. జస్ట్ దీనికి మెయిన్ ఎగ్జాంపుల్ అండ్ సింపుల్ ఎగ్జాంపుల్‌గా ఇక్కడి నుంచి మనం స్టార్ట్ చేద్దాం డీప్ అనాలిసిస్ ఆఫ్ ఎల్ క్యారెక్టర్. ఎల్‌ని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసే సీన్‌తోనే చెప్పేయొచ్చనమాట. ఎల్ క్యారెక్టర్ ఎందుకు నేను అలా తన గురించి మాత్రం ఆలోచించేవాడిని చెప్పాను. సో ఓకే, ఫస్ట్ ఇంట్రడక్షన్ సీన్ మీకు గుర్తుంటే, ఎల్ ఒక మనిషిని బెయిట్ లాగా వాడతాడు. అంటే ఒక ఎరలాగా వాడతాడు. జస్ట్ టు షో కీరా తను ఈజీగా కీరాని పట్టుకోగలడు అని. కీరాకి తన పవర్‌ని చూపించాలనుకుంటాడు. అంటే దానికోసం తను న్యూస్‌లో లిండ్ ఎల్ టైలర్ అని ఒక పర్సన్‌ని కూర్చోబెట్టి తనతో నేనే ఎల్ అని చెప్పేలా చేసి దాన్ని లైవ్‌లో టెలికాస్ట్ చేస్తాడు. దాంతో ఎల్‌కి తెలుసు ఈ పర్సన్ ఖచ్చితంగా చనిపోతాడు అని. బట్ దాన్ని పట్టించుకోడు. తనకు కావాల్సింది ఏంటంటే దాంతో తను కీరాని భయపెట్టాలి అని అనుకుంటాడు. ఇంకా తర్వాత తను అంటాడు అంటే కీరా ఆ మనిషిని చంపేశాక, ఆ పర్సన్‌ని చంపేశాక ఈ సీన్ గుర్తుంటే ద ఫేమస్ ప్యారలల్ సీన్. ఇద్దరు కూడా ఒకేసారి ఐ యామ్ జస్టిస్ అని చెప్తారనమాట. అప్పుడు ఎల్ అంటాడు ఐ యామ్ జస్టిస్ అని. అయితే ఈ ప్యారలల్ షాట్‌లో ఇద్దరూ ఒకటే మాట అంటారు. ఇక్కడ మీరు అనొచ్చు లైట్ చెప్పడం ఐ యామ్ జస్టిస్ ఈస్ ఎ వెరీ రాంగ్ థింగ్. ఎందుకంటే తను చేసేవన్నీ కూడా క్రిమినల్ యాక్టివిటీస్ లాంటివే. బట్ ఎల్ ఏదైతే అన్నాడో ఐ యామ్ జస్టిస్ అనేది అది కరెక్టే కదా! ఎందుకంటే తను బెయిట్ లాగా వాడింది ఒక క్రిమినల్‌నే కదా! సో ఆ క్రిమినల్ చనిపోతే కూడా ఏమైపోతుంది అని. బట్ ఇక్కడ లైట్ చంపింది లైక్ ఆ టైంలో ఇదొక ఎపిసోడ్ 2, ఎపిసోడ్ 3 టైంలో జరుగుతది. సో ఆ టైంలో లైట్
లైట్ యగామి కీరా చంపేది కూడా ఓన్లీ క్రిమినల్స్‌ని మాత్రమే. ఆ తర్వాతే స్లోగా తను ఇన్నోసెంట్స్‌ని చంపుతాడు అండ్ ఒక క్రిమినల్ మాన్‌స్టర్‌లా మారిపోతాడు. ఫస్ట్‌లో తను చంపేది ఓన్లీ క్రిమినల్స్‌ని. అండ్ ఇక్కడ ఎల్ కూడా అదే చేశాడు. ఒక క్రిమినల్‌ని లైవ్‌లో చంపేశాడు. సో, వాట్ ఈస్ ద పాయింట్ దట్ హీ ఈస్ జస్టిస్ అండ్ కీరా ఈస్ నాట్? అది నేను అడుగుతున్నాను. ఇద్దరూ ఒకేలాంటి వాళ్ళు. సేమ్ మైండెడ్ పీపుల్. అదే ఈ ప్యారలల్ షాట్‌లో మనకి డైరెక్టర్ గాని, ఆథర్ గాని చెప్పాలనుకున్నాడు. కానీ ఇక్కడ ఎల్‌ది చైల్డిష్ బిహేవియర్. అయితే లైట్ యగామిది మాత్రం ఒక అడల్ట్ యారోగెన్స్. ఈ పాయింట్‌నే ఎల్ చెప్తాడనమాట. లైక్ హి ఈస్ చైల్డిష్. సో, తనకి ఓడిపోవాలని లేదు అని. హి సేస్ హి ఈస్ జస్టిస్. బట్ తను చేసే మెథడ్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ అనేవన్నీ కూడా ప్యూర్‌లీ లాలెస్. సరే, తను లాలెస్ అని ఎందుకన్నానో కూడా చెప్తా. తను చేసిన ఇన్వెస్టిగేషన్‌ని మనం చూస్తే హి బ్రేక్స్ సో మెనీ లాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హి సస్పెక్ట్స్ పోలీస్ ఆఫీసర్స్. అది తప్పు కాదు. బట్ వాళ్ళ ఇంట్లో చాలా సీసీ కెమెరాస్‌ని, వైర్ ట్యాప్స్‌ని పెడతాడు. హియర్ యూ కెన్ సీ లైట్ యొక్క ఐకానిక్ చిప్స్ ప్యాకెట్ సీన్. బట్ ఆ విధంగా సీసీటీవీస్‌ని వాళ్ళ పోలీస్ ఆఫీసర్స్ ఇంట్లో సెట్ చేయాలి అంటే దానికి గవర్నమెంట్ పర్మిషన్ అండ్ స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉండాలి. అట్‌లీస్ట్ స్మాల్ ప్రూఫ్ ఆఫ్ సేయింగ్ ఈ ఆఫీసర్స్‌లో ఎవరైనా కీరాతో లింక్‌లో ఉన్నారు అనే ఒక స్మాల్ ప్రూఫ్‌నైనా చూపిస్తే అప్పుడు గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది. ఆర్ ఎక్సెట్రా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. బట్ అవేమీ లేదు. డైరెక్ట్‌గా సీసీ కెమెరాస్‌ని ఆ పోలీస్ ఆఫీసర్స్ పర్మిషన్స్ తీసుకొని వాళ్ళ ఇంట్లో అమర్చేస్తాడు. అండ్ అలానే ఇంకోసారి లైక్ కిడ్నాపర్ ఒక క్రిమినల్ లాగా మిస్ అమానేని కిడ్నాప్ చేస్తాడు అండ్ టార్చర్ చేస్తాడు. అలానే ఎవరైనా కూడా సస్పీషియస్‌గా అనిపిస్తే చాలు వాళ్ళని పూర్తిగా టార్చర్ చేసేదాకా ఊరుకోడు. అదే ఇక్కడ మెయిన్ థింగ్. మీరు చెప్పొచ్చు, ఎవ్రీథింగ్ తను చేసింది జస్ట్ ఫర్ కేస్ సాల్వింగ్ కదా! అందులో తప్పేముంది? ఇవన్నీ కూడా తను కీరాని పట్టుకోవడానికే కదా చేస్తున్నాడు అని. బట్ అది ఎలాంటి ఇన్వెస్టిగేషన్ అయినా లా ప్రకారం జరగాలి. ఇలాంటి టార్చరింగ్స్ కాదు ఇన్వెస్టిగేషన్ అంటే. సరే, ఇప్పుడు తను చేస్తున్న ఈ టార్చరింగ్ మెథడ్స్ అన్నిటితో తను కీరాని ఎలా పట్టుకుంటాడనే ప్లాన్‌ని కూడా ఎవరికీ ఎక్స్‌ప్లెయిన్ చేయడు. తను అనిపించింది తను చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. సరే, ఆ తర్వాత తను ఇలా మాన్‌స్టర్‌లాగా ఎలా అయ్యాడు అంటే తను చిన్నప్పటి నుండి పెరిగింది ఒక వ్యామీ హౌస్ అంటే ఒక ఆర్ఫనేజ్ లాంటి హౌస్‌లో అనమాట. సో, అక్కడున్న పిల్లలతో కలవకుండా తను చాలా ఐసోలేటెడ్‌గా ఉంటూ ఈ విధంగా తయారయ్యాడనమాట. అదే తను ఈ విధంగా ఎందుకు కూర్చుంటాడు అండ్ స్వీట్స్ మాత్రమే ఎందుకు తింటాడు అంటే అది కూడా బికాజ్ తన ఎక్స్‌ప్లనేషన్ ఏంటి అంటే తన ఎక్స్‌ప్లనేషన్ ఏంటి అంటే అది తన థింకింగ్ పవర్‌ని పెంచుతుంది అని. బట్ యాక్చువల్‌గా అది కాదు. తను ఈవెన్ ఏదైనా కాలిక్యులేషన్స్ తను చేసిన ప్లాన్ రాంగ్ అయితే హి డస్ సమ్ టాంట్రమ్స్ అనమాట. అంటే తనని తను కొట్టుకోవడం, తిట్టుకోవడం ఏదో చేస్తూ ఉంటాడు. సో, చిన్నప్పటి నుండి పెరిగింది వ్యామీ హౌస్‌లో కాబట్టి ఆ ఐసోలేషన్ వల్ల తను ఎమోషనల్‌గా స్టంటెడ్ అయిపోతాడు. అండ్ ఇలా చైల్డిష్‌గా బిహేవ్ చేస్తాడు. ఇలా తను చాలా చేస్తాడు. అండ్ ఆ విధంగా తను టోటల్‌గా ఒక సెల్ఫిష్ మాన్‌స్టర్‌లా బిహేవ్ చేస్తాడనమాట. బట్ ఫైనల్‌గా తను చనిపోతాడు అని తను చనిపోతాడని రియలైజ్ అయినప్పుడు తనకి తెలుస్తుంది హీ షుడ్ సాల్వ్ కేస్. కేవలం తన ఈగో సాటిస్ఫై చేసుకోవడం కోసం కాదు. బట్ ఆల్సో ఫర్ పీపుల్ అని. సో, అలా తను చనిపోతూ తన టాస్క్‌ని కంప్లీట్ చేస్తూ ఉంటాడనమాట. అంటే తను కంప్లీట్ చేసి చనిపోతాడు. అలా కంప్లీట్ చేసి వెళ్తాడు. సో, తను చనిపోయిన తర్వాత కూడా డిటెక్టివ్స్ లైక్ నియర్ కేస్ సాల్వ్ చేయడం ఈజీ అయిపోతుందని. అండ్ ఇది ఒక ఐకానిక్ టెర్రర్ సీన్. ఈ సీన్ ద్వారా మనకు అర్థమవుతుంది తను తన యొక్క టాస్క్‌ని కంప్లీట్ చేశాడు. లైక్ తను చనిపోయాక కూడా తన టాస్క్‌ని కంప్లీట్ చేసి వెళ్ళాడు. హి సాక్రిఫైస్డ్ హిస్ లైఫ్ కానీ తన టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది అని. సో, అదన్నమాట నా యొక్క అనాలిసిస్ అయితే ఈ ఎల్ క్యారెక్టర్ గురించి. అంటే ఇంకా చాలా కంటెంట్ ఉంది. ఈ వీడియో చాలా చిన్నది. ఎల్ క్యారెక్టర్ అనాలిసిస్ చేయాలంటే ఇంకా చాలా చేయొచ్చు. బట్ ఎక్కువ వీడియో లెంతీగా ఉంటే చూడడం కష్టం కాబట్టి ఐ యామ్ ఎండింగ్ ఇట్ ఆన్ దిస్ నోట్. ఇక్కడ నేను మెన్షన్ చేసిన కొన్ని విషయాలు మీకు ఈరోజు ఈ వీడియోలో తెలిసుంటాయి కదా! సో, ఈ కొన్ని విషయాలతో యూ కెన్ సే యాహ్! హి సమ్‌వాట్ లైక్ మాన్‌స్టర్. కొంచెం అలానే ఉన్నాడు. మరీ అనుకున్నంత మంచి హీరో కాదు. తనకు కూడా కొన్ని బ్యాడ్ థింగ్స్ ఉన్నాయని. బట్ ఐ వాంట్ టు ఎండ్ ఇట్ ఆన్ ఎ డిఫరెంట్ నోట్. తను ఇలా మాన్‌స్టర్‌లాగా ఉన్నా కూడా చివరికి హి ఈస్ ఎ హీరో. ఎందుకు అంటే తను హీరో అయింది స్టార్ట్‌లో కాదు. సీరీస్ యొక్క స్టార్ట్‌లో కాదు. ఎప్పుడైతే కీరా తన ఇన్నోసెన్స్‌ని కూడా చంపుకుంటూ కేవలం
ఎల్‌ని గెలవాలి అనే ఒక మ్యాడ్ అబ్సెషన్‌తో ముందుకెళ్తూ ఉంటాడో, ఇన్నోసెన్స్ ఎవరు పడితే వాళ్ళని చంపుకుంటూ ముందుకెళ్తూ ఉంటాడో, అప్పుడు తనని ఫైట్ చేస్తూ ప్రాణాన్ని కూడా సాక్రిఫైస్ చేస్తాడు కదా! అప్పుడవుతాడు ఎల్ హీరో. కీరాని పట్టుకోవాలని కాదు, ఈ యొక్క మాస్ కిల్లింగ్స్ అన్నిటిని ఎండ్ చేయాలని చెప్పి, తను చేయాలనుకున్న దాన్ని పూర్తిగా కంప్లీట్ చేసి, తర్వాత డిటెక్టివ్స్‌కి కీరాని పట్టుకోవడానికి ఒక మంచి పాత్‌ని పేమెంట్ చేసి, ఆ తరువాత తన లైఫ్‌ని కూడా తను సాక్రిఫైస్ చేసేస్తాడు. ఫైనల్‌గా చెప్పేదేంటి అంటే, నేను ఎల్ క్యారెక్టర్‌ని అనలైజ్ చేశా అండ్ తనలో ఉన్న కొన్ని నెగెటివ్స్ చెప్పా. బట్ మొత్తంగా చెప్పాలంటే హి ఈస్ ఎ గుడ్ హీరో అండ్ వెరీ స్మార్ట్ డిటెక్టివ్. అంతేగాని హేట్ లేదు నాకు ఎల్ అంటే. నాకు ఎల్ అంటే చాలా ఇష్టం. ఐ లవ్ ఎల్ అనమాట. అంతేగాని దీన్నొక హేట్ వీడియోలాగైతే అస్సలు చూడకండి. నేనొక డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఇవ్వాలని మాత్రమే అనుకున్నాను. ఈ వీడియో ద్వారా ఒక్క విషయం తెలుసుకోవాలని నేనైతే ఈ వీడియో చేశాననమాట. మీ అందరూ ఒక విషయం తెలుసుకోవాలనుకున్నాను. అదేంటి అంటే, నో వన్ ఈస్ పర్ఫెక్ట్‌లీ వైస్ అండ్ గుడ్ ఇన్ దిస్ సీరీస్ అండ్ యూ కెన్ సే ఇన్ దిస్ వరల్డ్ ఆల్సో. ఎవరు కూడా పర్ఫెక్ట్‌గా మంచివాళ్ళు అని మనం చెప్పలేం. ఇక్కడ ప్రతి ఒక్కరు మారుతారు అండ్ వాళ్ళని మార్చేదేంటి అంటే సిట్యుయేషన్స్. సింపుల్‌గా చెప్పాలి అంటే ఎల్ మంచోడే. బట్ కొన్ని సిట్యుయేషన్స్‌లో నెగెటివ్ అవుతాడు. అదేంటి అంటే 'కీరా' అనే కేసుండే. ఆ సిట్యుయేషన్ తన దగ్గరకొచ్చింది. ఈ 'కీరా' అనే కేస్ సాల్వ్ చేయాలని. అండ్ దానికోసం తను ఒక స్మార్టెస్ట్ పర్సన్‌ని ప్రూవ్ చేసుకోవడం కోసం హి బ్రేక్స్ సో మెనీ లాస్. చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌ని బ్రేక్ చేసుకుంటూ వెళ్తూనే ఉంటాడు. అండ్ అక్కడ తను వైస్ కాకుండా కాస్త నెగెటివ్ అవుతాడు. అండ్ అలానే లైట్‌ని కూడా మార్చేది ఆ సిట్యుయేషన్సే అనమాట. ఒక గుడ్ గోల్ మీదే క్రిమినల్ ఫ్రీ ఆర్ క్రైమ్ ఫ్రీ సొసైటీ ఆర్ క్రైమ్ ఫ్రీ వరల్డ్‌ని క్రియేట్ చేయాలనే లైట్ తన యొక్క డెత్ నోట్‌తో ఈ విధంగా క్రిమినల్స్ అందరిని చంపే ఆ యొక్క థింగ్స్‌ని స్టార్ట్ చేస్తాడు సిరీస్ స్టార్ట్‌లో. బట్ సిట్యుయేషన్స్ తనని స్లోగా ఒక రూత్‌లెస్ క్రిమినల్ మాన్‌స్టర్ కిల్లర్‌గా మారుస్తాయి. సో, ఈ సీరీస్‌లో ఎవ్వరు పర్ఫెక్ట్ కాదు. ఎవ్వరు మంచోళ్ళు కాదు. అండ్ ఎవరు పర్ఫెక్ట్‌గా మంచోళ్ళు కాదు. అండ్ ఎవరు పర్ఫెక్ట్‌గా చెడ్డవాళ్ళు కాదు. బట్ ఫైనల్‌గా వాళ్ళు చేస్తున్నవన్నీ గూడా ఒక మంచి కాజ్ ఆర్ ఒక మంచి పర్పస్ కోసమైతే సిట్యుయేషన్స్ వాళ్ళని మార్చినా వాళ్ళు గుడ్ పీపుల్ ఆర్ హీరో ఆర్ ప్రొటాగనిస్టే అవుతారు. లైక్ ఎల్ లాగా తనని ఆ సిట్యుయేషన్స్ అన్నీ గూడా మార్చేసినా గూడా చివరికి తను లైట్‌ని పట్టుకోగలిగాడు. బికాస్ లైట్ ఈ విధంగా అందరిని చంపుకుంటూ వెళ్తున్నాడు కాబట్టి, సో, తన పర్పస్ తనకుంది. ఎల్‌కి ఈ విధంగా తను అందరిని చంపుతూ పోతే తను క్రిమినలే అవుతాడు కాబట్టి తనని పట్టుకోవాలి అని. సో, అందుకే తను ప్రొటాగనిస్ట్‌గా మిగిలాడు. అదే లైట్‌ని చూస్తే తన కాజ్, తన పర్పస్ ఆర్ తన గోల్ ఏదైతే తను క్రైమ్ ఫ్రీ సొసైటీని క్రియేట్ చేయాలనుకున్నాడో దాన్ని మర్చిపోయి పూర్తిగా సిట్యుయేషన్‌కి తగినట్టు ఒక క్రిమినల్ లాగా మారిపోతాడు. అండ్ అందుకే యాంటాగనిస్ట్‌గా మిగిలిపోతారనమాట. సో, దిస్ అప్లైస్ టు లైఫ్ ఆల్సో. మనం ఎప్పుడు ఎలా అయినా మారుతాం. ఆ సిట్యుయేషన్ తగినట్టుగా మనం మారిపోతూ ఉంటాం. అది మన తప్పు కాదు. ఇట్స్ బికాస్ ఆఫ్ సిట్యుయేషన్స్. బట్ మనం ఎలా మారినా తిరిగి నార్మల్‌గా మారి, ఆ తప్పేదైనా చేసుంటే దాన్ని సరిచేసుకొని, మన గోల్ వైపు అండ్ పర్పస్ వైపు అడుగులు వేస్తే వి విల్ బి గుడ్ పీపుల్. సో, అది గైస్ ఈరోజు వీడియో. ఇంకో మంచి వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ టాటా బై బై. సీ యూ లేటర్ గైస్. బై. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇంకా డెత్ నోట్ చూడకపోతే డెఫినిట్‌గా చూసేయండి. అలానే వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. బై.